V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెవెన్యూ ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వం. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. కరీంనగర్ జిల్లా వివిధ శాఖల మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల సమీక్షా సమావేశం. పార్టీని రూతు స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు. వాంకిడి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత. అకాలంగా కురిసిన గాలి వడగళ్ల వానతో రైతుల కష్టం నేలపాలు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల విన్నపం. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం హసన్పర్తి KLN ఫంక్షన్ హాల్లో బండి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఆఫీసులో VRO, VRAలు ముఖ్య పాత్ర పోషిస్తారని, గత ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను చిన్నాభిన్నం చేయడం జరిగిందని అన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రైతు భూ సమస్యలు పరిష్కరించే వ్యవస్థ లేకుండా గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో MROల అధ్యక్షులు రాములు, జనరల్ సెక్రటరీ పాత రమేష్, సెక్రటరీ పూల్ సింగ్, MRO ఇక్బాల్, విక్రమ్ కుమార్, VROలు, VRAలు తదితరులు పాల్గొన్నారు. చిన్న సూచనలు సార్, దయచేసి ఒకవేళ ధరణి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలనుకుంటే మా భూపాలపల్లి జిల్లాకు రండి సార్. మేము చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నాము. అందులో ఉన్న లోపాలు క్షేత్రస్థాయిలో పరిష్కార మార్గాలు చూపితే మీకు చక్కని ప్రభుత్వ పాలన ప్రజలకు అందుతుందనేది మేము చెప్పగలిగిన పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఎందుకంటే కొన్ని ఉదాహరణ వ్యక్తి ఇప్పుడు ఆధార్ సీడింగ్ చేసుకొని నేనే ఆ వ్యక్తిని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఒక అనవసరమైన పనికిరాని దందా నడుస్తుంది సార్. చిన్న మచ్చుకు చెప్తున్నాను సార్. అదేవిధంగా మా VROలలో 178 మంది లేకపోతే సుమారు 200 మంది కుటుంబాల VROలు చనిపోయిన వాళ్ళు సార్ ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు సార్. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నాటి ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులని చిన్నాభిన్నం చేసింది పరిస్థితులు చూసినాం. గ్రామ స్థాయిలో రైతులకి సమస్యలు పరిష్కరించే అధికారిని లేకుండా చేయడం, సమస్యలు అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకురావడం, పరిష్కరించే వ్యవస్థనే లేకుండా చేయటం గత ప్రభుత్వం చేసిందని మనకు తెలుసు. ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన వెంటనే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెవెన్యూ శాఖ మీద మరీ ముఖ్యంగా ఏదైతే పేర్కొంటున్నామో ధరణి ప్రక్షాళన దిశగా కమిటీని ఏర్పాటు చేసి, ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కమిటీ రూపంలో ఏదైతే ఎన్నో ఏర్పడ్డ ఈ చట్టంలో, కొత్త చట్టంలో ఉన్న లోపాలని పరిష్కరిస్తూ ధరణిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, దానిలో అవకాశాన్ని అదేవిధంగా నిష్ణాతులైన నిపుణుని ఏర్పాటు చేసి, అందులో ఆ కమిటీలో నేను కూడా ఒక భాగస్వామిగా పంచుకోవడంతో పాటు ఇక్కడ ఏదైతే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. దాని తరుణంలోనే రెవెన్యూ ఉద్యోగులు నిరాశ నిస్పృహలతో, మీకు తెలుసు గత ప్రభుత్వం VRA వ్యవస్థని లేకుండా రెవెన్యూ శాఖకు దూరం చేయడం జరిగింది. ఆ దూరంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్న సందర్భం మీరు ఎన్నోసార్లు చాలా సందర్భాలు మీ పత్రికా ముఖంగా, మీ మీడియా ముఖంగా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా పర్యటనలు ఉమ్మడి జిల్లా వారిగా పర్యటిస్తూ, మొన్న ఆదిలాబాద్ జిల్లా, ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించడం జరిగింది. సమస్యలు మీకు తెలుసు, ఉద్యోగులు
చెప్పుకోగలరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని శ్రీ శివభక్తుడు మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను పద్మశాలి సంఘం కుల బంధువులు ఘనంగా నిర్వహించారు. మార్కండేయ మహర్షి చూయించిన భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. మార్కండేయ స్వామి జయంతిని పురస్కరించుకొని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మార్కండేయ స్వామిని మండల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ శివభక్తి మార్కండేయ స్వామి ఉత్సవమూర్తి శోభయాత్రను పట్టణంలోని వీధుల్లో చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మంగళహారతులిచ్చారు. అనంతరం పద్మశాలి సంఘ భవనంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తడక బాలకిషన్, తాటిపాముల లక్ష్మీనారాయణ, గూడూరి భరత్, గౌడ మల్లేశం, కృష్ణహరి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ పద్మశాలి ఆరాధనటువంటి ముస్తాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పురవీరగుండ పద్మశాలి సేవా సంఘం ఆడపడుతులు మరియు మా మిత్రులందరితో శోభాయాత్రతో బయలుదేరడం జరిగింది. ఈ శోభాయాత్ర విచ్చేసినటువంటి మా పెద్దలందరూ నాయకులందరికీ పేరుపైన ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని సరస్వతి దేవి దేవాలయంలో సరస్వతి దీక్ష స్వాములు బాసర పాదయాత్రను ఆలయ ధర్మకర్త పెరిగే శంభురెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం స్వాములు భక్తులు పాదయాత్రగా బాసర వెళ్లి వసంత పంచమి రోజున సరస్వతి దేవిని దర్శించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. రోజు రోజుకు సరస్వతి దీక్ష మాల ధరించే స్వాముల సంఖ్య పెరుగుతుందని అన్నారు. సరస్వతి దీక్ష మాల ధరించే స్వాములు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. మేము గోర్గాం వెళ్తాం. గోర్గాంలో దీక్ష తీసుకొని గోర్గాం ఆంజనేయ దాత స్వామి సాయంత్రం వరకు చేస్తాము. స్వామి పైన పోషితాఖిల భక్తాయ సర్వాభీష్ట ప్రదాయిని బాన్స్వాడ పీఠలయే సరస్వతి నమోస్తుతే సరస్వతి నమోస్తుతే. బాన్స్వాడ శారదా దీక్షలో శ్రీ 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 మంగళగిరి నరసింహమూర్తి చెరియాల స్వామీజీ వారి దివ్య కరకమలములతో ఇది 34వ సంవత్సరపు శారదా దీక్షలు, సరస్వతి దీక్షలు మన బాన్స్వాడలో ఎక్కడా లేని విధంగా మనం ఘనంగా అమ్మవారి యొక్క శారదా దీక్షలు అంటేనే బాన్స్వాడకి పుట్టిన పేరుగా మిగిలింది. మనం ఈ 34వ సంవత్సరం దీక్షలు చేస్తూ 41 రోజులు మండల దీక్ష, 21 రోజులు అర్ధమండల దీక్ష, 11 రోజులు ఏకాదశి దీక్ష, ఇలా 3 విడతలుగా చేశారు. ఈ 34వ సంవత్సరము. ప్రతి సంవత్సరం కూడా బాన్స్వాడ నుంచి బాసరకి వసంత పంచమికి 41 రోజులు ముందు నుంచి మాలేసి పాదయాత్రతో 75 కిలోమీటర్లు 2 రోజులు ప్రయాణం చేసి అమ్మవారికి ఇరుముడికి సమర్పించి అమ్మవారి యొక్క మొక్కులు తీసుకుంటాం. అమ్మవారు మరి ఎంతమంది కోరికలు తీరుస్తుందో మన బాన్స్వాడ అమ్మవారు, అలాగే బాసర సౌతి అమ్మవారు, మరి దానికి ఇదే నిదర్శనం. భక్తులు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వాలంటీర్గా స్వచ్ఛందంగా అమ్మ స్వాముల సంఖ్య బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం పిట్లం నుంచే నేను గుడిలో అడిగాను ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారని. పిట్లం నుంచి 80 మంది వచ్చారు. గుండెనెమ్మిలి కొడబ్గల్ నుంచి, నారాయణఖేడ్ నుంచి, తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అమ్మవారికి మరి ఏ మొక్కులు ఉన్నాయో మాతో పాటు పాదయాత్ర వెళ్తున్నారు. 2 రోజులు మేము ప్రయాణం చేసి బాసర చేరుకుంటాము. కాబట్టి మనకి ఈ దారి పొడుగున చాలామంది దాతలు అలాగే సహాయ సహకారం అందిస్తారు. నీళ్లు తర్వాత మేము అక్కడ అల్పాహారం చేసి రాత్రి 6 గంటలకి నుంచి 8 గంటల వరకు అక్కడ భజన కార్యక్రమం అల్పాహారం చేసి 8 గంటలకు బయలుదేరుతాము. పోలీస్ పెట్రోలింగ్ కూడా అడిగాము, సహాయ సహకారాలు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలోని వివిధ శాఖల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్యప్రసన్నారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు హాజరై మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేయాలని, దీనికోసం గ్రామ స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని, 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. మహిళల అధ్యక్షురాలందరూ అన్ని స్థాయిల్లోని కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి పార్టీని రూతు స్థానంలో బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. పార్లమెంట్ స్థాయిలో మహిళా కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి, రాష్ట్ర కోఆర్డినేటర్ పద్మ, నాయకురాళ్లు ముద్దం లక్ష్మి, చంద్రకళ, విజయలక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు. 7,50,000 కోట్ల అప్పు ఉంది మన నెత్తి మీద. అంటే మనిషికి ఎంత అప్పు ఉంది? 1,00,000. పుట్టబోయే పిల్లగానికి కూడా 1,00,000 అప్పు. ఇక వాళ్ళని అమ్మన కూతురు తిట్టే బాగుండదు ఈ స్టేజ్ మీద. కానీ తిడదామనుకున్నా నేను. జిఎస్టీలు, వ్యాట్లు, డిమానిటైజేషను, ఇదే కాకుండా ఎవరికన్నా కూడా 15 లక్షలు మీ ఖాతాలో పడినాయా? బీజేపీ అని చెప్పినాడు కదా, 15 లక్షలు నల్లధనం తీసుకొస్తా మీ ఖాతాలో వేస్తాను. వేసిండా? ఎవరికన్నా వచ్చినాయా?
ఎవరికి రాలేదా? వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేపండి అమ్మా. మీరు ఒకసారి కెమెరా టర్న్ చేయండి తమ్ముడు. ఎవరికన్నా 15 లక్షలు వచ్చినాయా? రాలేదా? రాలేదా? వచ్చినాయా? రాలేదు. మరి ఈరోజు ట్యాక్స్లు, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ బండ బాధుడు బాధిన వాళ్ళని ఏం చేయాలి? బండకేసి కొట్టాలి. నేనైతే బొంద పెట్టాలి అంట, మీరైతే బండకేసి కొట్టాలి అంట. ఎందుకు అంటున్నాం? మనము ఆడవాళ్ళు అనుకుంటే ఈరోజు రాజకీయాలల్లో మనం ఒక పార్టీని నిలబెట్టవచ్చు, ఒక పార్టీ జెండా దింపవచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో ఈరోజు అందరు చెల్లెళ్ళు మహిళలు ఓటేసారు. ఈరోజు బస్సులు నడుస్తుంటే కడుపు మంట లేచి ఆ బస్సులు పనిచేయాలని చెప్పి అబ్బా దిగిరమ్మ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం 9.5 సంవత్సరాల తర్వాత నిద్ర లేచింది. మనం నిద్ర ఓనియద్దు. వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి, మనం పని చేపిస్తూనే ఉండాలి. వాళ్ళు ఎంత ఏడుస్తే మనకు అంత సౌభాగ్యం దేవుడు లక్ష్మీదేవి ఇస్తూనే ఉంది. కరెక్టే కదా? మన ఆదిశక్తితో పోలుస్తాం. మనం ఒక తల్లి కూడా, ఒక చెల్లె కూడా, ఒక ఇంటికి ఒక బిడ్డ కూడా. అట్లాంటప్పుడు స్త్రీ లేకుండా మగవాళ్ళకి జననం ఉంటుందా? ఉండనప్పుడు మన ఓటు బ్యాంక్ కూడా కీలకమైంది కదా. మరి ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రోజు నుంచి మన క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వారం లోపల వస్తుంది. అక్కడ మనకు ఇక్కడ నుంచి ఏ అభ్యర్థి నిలబడినా గెలవాలి. ఈరోజు మనకు దళిత బంధు ఎవరికైనా వచ్చిందా? డబల్ బెడ్రూమ్లు ఎవరికైనా వచ్చిందా? ఏది రాలే. పోనీ మందు బంధు ఇస్తున్నా? మీకు కాదే. మందు బంధు స్కీమ్ ఒక్కటే ఇంప్లిమెంటేషన్ బాగా చేసిండు. ఎందుకంటే మన జోబులు తూట్లు కొట్టాలని. ఈరోజు పిల్లల పుస్తకాలు కూడా తెంచేసి తీసుకుపోయి రైలు పెట్టి తాగే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడు. పిల్లలు తాగుతున్నారు, పెద్దోళ్ళు తాగుతున్నారు, ముసలోళ్ళు తాగుతున్నారు. ఒక రెవెన్యూ కోసం మనందరినీ కూడా మన బ్రతుకులు పొందబెట్టిందంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. బందిపోటు రాష్ట్ర సమితి నిలగొట్టాలా లేదా? ఎవరైనా నిలబడినా వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చూసాల్సిన అవసరం ఎవరిది? మహిళా కాంగ్రెస్ ఉంది, మహిళలది ఉన్నది. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో దళిత సీఎం చేయలే, డబల్ బెడ్రూమ్లు ఇయ్యలే, ఈరోజు దళిత బంధువు ఇయ్యలే, బీసీ బంధువు ఇయ్యలే. మరి ఎవరికి ఇచ్చినాడో ఏమో మరి నాకైతే తెలియదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మద్యపాన నిషేధ అబ్కారీ అధికారి జ్యోతి కిరణ్ ఆదేశాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 39Y9297 నెంబర్ గల లారీలో ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న 3 కార్టన్ల జానీ వాకర్ బ్లాక్ లేబుల్ మద్యం ఫుల్ బాటిళ్లను లారీని స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా సేరివేల్పూర్ కు చెందిన డ్రైవర్ షేక్ సుబానిపై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ మోసిన్ అలీ తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. దూరం ఉన్నాడు కానీ ఫోటో దిగుతాం సార్ వస్తారు, ఫోటో దిగుతాం. మళ్ళీ ఎన్నో ఆశలతో రబీలో పంట సాగు చేసిన రైతులకు అకాలంగా కురిసిన గాలి వడగళ్ల వాన రూపంలో రైతు చేసిన కష్టం నేలపాలైంది. ముదోల్ నియోజకవర్గంలోని తానూర్ మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మండలంలో చేతికి వచ్చిన మొక్కజొన్న, జొన్న, శనగ, కంది, ధనియాల పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. మొక్కజొన్న, జొన్న పంటలు నేల కొరిగాయి. కోతలు కోసి కుప్పలుగా ఉంచిన కంది పంట తడిసి ముద్దయింది. వడగళ్లకు మసల్గా గ్రామంలో సాగు చేసిన పుచ్చకాయ పంట వల్ల రైతు తీవ్రంగా నష్టపోయారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నేలపాలవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
फोटो काट दूंगी वीडियो लाखों हेक्टेयर हमारा नुकसान हो गया ऑयल स्पास में, अभी भी लाखों से हमारे कलेक्टर गानी हमारा ओडन अच्छी सर्वे చేయకుంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెవెన్యూ ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వం. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. కరీంనగర్ జిల్లా వివిధ శాఖల మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల సమీక్షా సమావేశం. పార్టీని రూతు స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు. వాంకిడి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత. అకాలంగా కురిసిన గాలి వడగళ్ల వానతో రైతుల కష్టం నేలపాలు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల విన్నపం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్. సక్షం సమాజ హితం.